కొలతల ప్రకారంగా తీసిందే టీ1. సో ఆ విధంగా ఫస్ట్ బందోబస్తు రికార్డ్ స్టార్ట్ అయింది. దాని తర్వాత మీ అందరికీ తెలిసినప్పుడు ఆ రోజులలో ప్రభుత్వానికి ముఖ్యమైన ఆదాయం భూమి శిస్తు. సో ఆ భూమి శిస్తు ప్రతి సంవత్సరం ప్రభుత్వం రైతుతో ఎవరైతే కంటిన్యూ చేసేవాళ్ళు, ఎవరైతే సాగు చేసేవాళ్ళో వారి దగ్గర వసూలు చేసేది. సో భూమి శిస్తు పక్కాగా రికార్డడానికి ఫస్ట్ రైతు వారిగా మనకు అంటే అప్పటికి 1940లో మనకు కూడా స్వాతంత్రం రావడం జరిగింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత దున్నే వాళ్ళే ఎవరైతే సాగులో ఉందో ఆ భూమిని అంతా పట్టా భూమిగా, మిగతా గవర్నమెంట్ భూమిగా డిక్లేర్ చేసినప్పుడు సరే రైతు కింద ఉన్న భూమి ఎంత అనేది పక్కగా చూసినప్పుడు 1954-55 ప్రాంతంలో తయారు చేసిన రికార్డు కాస్రా పహాని. రైతు వారిగా మనం తయారు చేసిన మొట్టమొదటి ఒక స్టాండర్డ్ రికార్డు ఏంటంటే కాస్రా పహాని. దాని తర్వాత వరుసగా పహాని ప్రతి సంవత్సరం కూడా శిస్తు కోసం రాసేవాళ్ళం. ఒక ఊరిలో ఒక రైతు ఏ సర్వే నెంబర్లో ఎంత దున్నుతున్నాడు, ఎంత విస్తీర్ణంలో దున్నుతున్నాడు, ఆయనకి ఎంత శిస్తు, ఆ శిస్తులో ఏమైనా రెమిషన్ ఉందా, ఎంత పే చేయాలనే విధంగా రాసేవాళ్ళం. అట్లా అంటే ప్రభుత్వం రికార్డు మెయింటైన్ చేసింది కానీ రైతు దగ్గర ఎలాంటి రికార్డు ఉండేది కాదు. రైతు దగ్గర కేవలం ఆ రసీదు మాత్రమే ఉండేది. ఏది భూమికి కట్టిన శిస్తు మాత్రమే ఉండేది అన్నారు. అయితే రాను రాను ప్రభుత్వాలు అరే మన దగ్గరే ఉంది కానీ రైతు దగ్గర ఏం లేదు, రైతు దగ్గర కూడా ఇది నా భూమి చెప్పుకోవడానికి ఒక డాక్యుమెంట్ ఉంటే బాగుంటుంది అని అప్పుడు తీసుకొచ్చిన కాన్సెప్టే ఈ యొక్క ఆర్ఓఆర్ అని. ఆర్ఓఆర్ అంటే ఇంగ్లీష్లో రికార్డ్ ఆఫ్ రైట్స్ అంటారు. రికార్డ్ ఆఫ్ రైట్స్ అంటే భూమి యాజమాన్య హక్కు పత్రం తెలుగులో. అంటే ఇది భూమి నాది చెప్పడానికి ఒక హక్కు పత్రం. మనం మామూలుగా మాట్లాడే మాటల్లో పాస్బుక్ అంటాం. ఆర్ఓఆర్ అంటే పాస్బుక్, ఇంకో మాటలో చెప్పాలంటే. సో అట్లా ఇస్తే బాగుంటుందని ప్రభుత్వం ఆలోచన చేసి మొట్టమొదటిసారిగా తీసుకొచ్చిన చట్టం ఆర్ఓఆర్ చట్టం 1971. సో ఆ చట్టం తీసుకొచ్చిన తర్వాత వెంటనే రూల్స్ రాలేదు. ఆ చట్టం అమలుకు రూల్స్ రావడం 1989లో వచ్చినాయి. అంటే ఈవెందో 71లో చట్టం చేసినప్పటికీ కూడా బికాస్ ఆఫ్ డిఫరెంట్ ఇష్యూస్ మధ్యలో సీలింగ్ చట్టాలు రావడం, తర్వాత చాలా మార్పులు జరగడం వల్ల ఈ చట్టం 1989లో అమల్లోకి వచ్చింది. అప్పుడు మనం రైతు వారిగా రికార్డు తయారు స్టార్ట్ చేసాం. ఇది 1971 ఆర్ఓఆర్ చట్టం ప్రకారంగా. అందులో భాగంగా తయారు చేసిందే మనం ఎప్పుడు మాట్లాడుతున్న 1B అనేది రైతు వారిగా తయారు చేసే ఒక లెక్క. అంటే ఒక రామయ్య రైతు అంటే రామయ్య ఒక ఖాతా నెంబర్ ఇచ్చి ఆ ఖాతా నెంబర్లో ఏ సర్వే నెంబర్లో ఎంత భూమి దున్నుతున్నాడు, ఆయనకి ఎంత హక్కు ఉంది అనేది అందులో రాస్తాం. సో అట్లా ఫస్ట్ మొట్టమొదటిగా మనము తయారు చేసుకుంది ఎప్పుడు అంటే